ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు. అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనాలు ఏర్పాటు చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో హనుమత్ జయంతి శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు. ఘనంగా టీడీపీ నాయకులు సింహాద్రి మొబైల్ వరల్డ్ అధినేత మద్దుల రాంబాబు జన్మదిన వేడుకలు. పేదలకు దుప్పట్ల పంపిణీ. జంగారెడ్డిగూడెంలో శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ప్రారంభం. నాణ్యమైన విద్యను అందించాలని ప్రముఖుల ఆకాంక్ష. జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పట్టణంలోని అన్నా క్యాంటీన్లో సోమవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పరిమి సత్తిపండు, చిట్రోజు తాతాజీ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నామన్నారు. ఆదివారం అన్నా క్యాంటీన్కు సెలవు కావడంతో సోమవారం ఉచితంగా అల్పాహారం, 2 పూట్ల భోజనం అందజేశామన్నారు. సేవాగుణం కలిగిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లేవ జోజీ, మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, నాయకులు షేక్ ముస్తఫా, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకోబ్, గెడా సుబ్రహ్మణ్యం, తెలగారపు సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన గౌరవ ఎమ్మెల్యే చింతలపూడి అభివృద్ధి ప్రదాత శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా, అది నిన్న జన్మదినం కానీ పేద ప్రజలకు అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో ఆయన నిన్న అన్నా క్యాంటీన్ సెలవు కాబట్టి ఈ రోజున ఇవాళ ఉదయం కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఇవన్నీ కూడా ఆయన స్వయంగా ఆయన పెట్టినట్టుగా ఆయనకు అందుబాటులో లేదు కాబట్టి ఆయన వచ్చే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి, మా కూటమిలో అందరి నాయకులందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి పేద ప్రజలందరికీ కూడా భోజనం అది పెట్టి అన్ని రకాలుగా సదుపాయాలన్నీ కూడా అందించినట్టు చూసి ఇవాళ ఈ పేద ప్రజలందరూ కూడా ఆయన్ని ఇల్లు ఆయుర్వేద దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ లో భోజనాలు, టిఫిన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి నాయకులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళకి భోజనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిన్న చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయండి. మార్నింగ్ పార్టీ ఆఫీసర్ కేక్ కట్ చేసిన అనంతరం హాస్పిటల్లో ఫ్రూట్స్, బన్, డ్రింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆదివారం సెలవులు అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి ఈ రోజు మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కి వారి సొంత నిధులతో ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఉచితంగా మరి వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. చింతలపూడి అభివృద్ధి ప్రదాత, యంగ్ డైనమిక్ లీడర్ గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు నిన్న మరి టౌన్ తో పాటు రూరల్ గా కూడా 20 గ్రామాల్లో కూడా మరి ఎంత భారీ ఎత్తుగా కేక్ కటింగ్ జరిగినాయండి. అలాగే దేవులపల్లి గ్రామం మండలం తరపున మరి అక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే మజ్జిగ పంపిణీ కూడా చేసామండి. అలాగే నిన్న ఆదివారం కావడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి అన్నదానం చేయలేని ఉద్దేశంతో నిన్న ఆదివారం కావడంతో ఈ రోజున మరి ఉదయం నుంచి కూడా అట్టు గాని, అల్పాహారం గాని, ఈ రోజు భోజనం గాని, అలాగే సాయంత్రం భోజనం గాని, అల్పాహారం గాని వారి యొక్క సొంత నిధులతోటి ఈ పేద ప్రజలకు అన్నదానాల కంటే అన్నదానం గొప్ప.
అలాంటి అన్నదానాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి మా టౌన్ అండ్ రూరల్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న మన చంద్రపూడి శాసనసభ్యులు సొంగ రాషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ రోజు అన్న క్యాంటీన్లో అన్నదాత అయినటువంటి మన ఎమ్మెల్యే గారు ఆరోగ్యంతో ఉండాలని ఈ అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు టిఫిన్ ఏర్పాట్లు చేయించారు. కాబట్టి దేవుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మన జంగారెడ్డి పట్టణం చంద్రపూడి కాన్స్టిట్యున్సీలో పట్టణం మరింత అభివృద్ధిలో ఆయన ఇంకా పాల్పంచుకోవాలని కోరుకుంటూ నిన్న జరిగినటువంటి మన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న అన్నదానం చేయడానికి అన్నా క్యాంటీన్ లేని కారణంగా ఈ రోజున భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నిండు మనసుతోటి పేదవారందరికీ కూడా అన్నదానం చేయాలనే సంకల్పంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, మరి రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు. వారు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి మన చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రాషన్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా జరిగింది. అలాగే నిన్న పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్, ప్రభుత్వ హాస్పిటల్లో పాలు రొట్టి పంపిణీ, అలాగే చిన్నపిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఎన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని మా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన చేపట్టబోయే శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శోభాయాత్ర నిర్వాహకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శోభాయాత్ర కమిటీ సమావేశమై యాత్ర నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వేమూరి శ్రీనివాస్, తిప్పాపట్ల రామకృష్ణ, వాసవి సాయి నగేష్లు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గత కొన్ని సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 12వ తేదీ ఈ యాత్రను తలపెట్టామన్నారు. గురవాయిగూడెం గ్రామంలో మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర ప్రారంభమై పట్టణంలోని పలు వీధుల గుండా కొవ్వూరు రోడ్లోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటుందన్నారు. ద్విచక్ర వాహనాలపై జరిగే ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శోభాయాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాలుగా హనుమాన్ శోభాయాత్ర జంగారెడ్డిగూడెం పట్టణంలో గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధి నుంచి మొదలవుతోంది. అలాగే ఈ సంవత్సరం 12వ తారీఖు మంగళవారం రంగరంగ వైభవంగా శోభాయాత్ర మొదలవుతోంది. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు కూడా ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులతోటి వచ్చి ఈ శోభాయాత్రని జయప్రదం చేసి ఆ యొక్క పవనస్తుతిని శక్తి యుక్తి మనం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ శోభాయాత్రని విజయవంతం చేద్దాం. గంటలకి ఈ శోభాయాత్ర మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గర మొదలై జంగారెడ్డిగూడెం భగత్ సింగ్ ప్రతి హనుమత్ జయంతి రోజున జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల నుంచి విశేష సంఖ్యలో భక్తజనులు పాల్గొనేటువంటి హనుమాన్ శోభాయాత్ర నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ నెల 12వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాంజనేయ స్వామివారి క్షేత్రం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభమవుతుంది. శోభాయాత్రలో విశేష సంఖ్యలో మోటార్ సైకిళ్ళు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం కూడా విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే మహిళలు కూడా వారి వారి వాహనాల్లో బయలుదేరి ఈ శోభాయాత్రలో విశేష సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మధ్యాంజనేయ స్వామి క్షేత్రం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అలాగే కారులో ఉన్నటువంటి భక్తులు కూడా వారి వారి కార్లలో ఈ శోభాయాత్రలో పాల్గొవచ్చు. అలాగే బైకుల మీద వచ్చేవారు వారు రావడమే కాకుండా వారి పక్క వారిని కూడా. స్వార్థం లేని వ్యక్తి ఎవరు అని చెప్పుకోవాలనుకుంటే హనుమంతుడు ముఖ్యంగా మన అందరికీ తెలిసిన వ్యక్తి. ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో శ్రీరామచంద్ర ప్రభు ఆజ్ఞ మేరకు మనకు సీతమ్మ వారిని జాడ కనుక్కుని మన అందరికీ ఎటువంటి స్వార్థము లేదు, నిస్వార్థంతో పని చేయాలని చెప్పి తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీ హనుమంతుడు. కావున హనుమంత్ జయంతి సందర్భముగా మన భగవద్ బంధువులందరూ ప్రతి ఒక్కరూ కూడా 12వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయం నుండి మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రము నుండి మన హనుమంతుడి శోభాయాత్ర మొదలవుతుంది. భగవద్ బంధువులందరూ ఈ శోభాయాత్రలో పాల్గొని హనుమత్ సేవకు మనము కూడా కొంత సమయం కేటాయించి జయప్రదం చేయవలసిందిగా 50 మంది భక్త జనాన్ని కోరుచున్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ నాయకులు సింహాద్రి మొబైల్ వరల్డ్ అధినేత మద్దుల రాంబాబు జన్మదిన వేడుక సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని ఏలూరు రోడ్లో ఉన్న మద్దుల రాంబాబు నివాసం వద్దకు పలువురు ప్రముఖులు చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖుల మధ్య రాంబాబు పుట్టినరోజు కేకును కట్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు దుశ్శాలువాలతో రాంబాబును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్, మహంకాళి రామ్మోహన్ రావు, రాజాన పండు, దాకారపు కృష్ణ, అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్, తెలగారపు జ్యోతి, కోనేటి చంటి, కంచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తల మధ్యలో, తెలుగుదేశం నాయకుల మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి పుట్టినరోజుకి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నాను. రోటరీ కమ్యూనిటీ ద్వారా, వాసీ క్లబ్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం నా అదృష్టం కొద్దీ మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా కొంత నాయకుల చేతుల మీదుగా, అలాగే మా స్నేహితులు, బంధువులు, నా శ్రేయబుల అందరి చేతుల మీద ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. పేదలందరికీ దుప్పట్ల కంచి కార్యక్రమం చేపట్టడం అనేది నాకు చాలా అదృష్టం భావిస్తున్నాను. ప్రతి కార్యక్రమం, ప్రతి పండుగ కూడా ఇలాంటి పుట్టినరోజు కూడా కార్యక్రమం నేను ఎప్పుడు చేస్తుంటాను. ఇది నాకు మర్చిపోలేని సంవత్సరం అండి ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా స్థాపించిన శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ దినదినాభివృద్ధి చెందాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో త్రినేత్ర ఆసుపత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలను సోమవారం ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పరిమి సత్తిపండు మాట్లాడుతూ కళాశాల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కళాశాల ద్వారా విద్యార్థులకు తక్కువ ఫీజులతో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించాలన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాల డైరెక్టర్లు టి రాజకుమార్, ఎం నాగరాజు, ప్రిన్సిపాల్ పి భాస్కర్ రావు మాట్లాడుతూ తమకు ఉపాధ్యాయులుగా 15 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. ఈ అనుభవంతోనే శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలను స్థాపించామన్నారు. తమ కళాశాలలో ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్, ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలు కూడా శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు అల్లూరి రామకృష్ణ, పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున మన జంగారెడ్డిగూడెం పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ పట్టణంలో ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ఏర్పాటు ఇవాళ నుంచి 2026-27 అకాడమిక్ ఇయర్ కి ఏర్పాటు చేస్తున్నారండి. దీనికి ఈ కాలేజీ ఏర్పాటులో భాస్కర్, రాజ్ కుమార్, నాగరాజు వీళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ మన ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారండి, కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ కాలేజీలో ముందుండి వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగాను కూడా మనకి తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తూ ఈ పిల్లల యొక్క చదువులు కానీ అట్లాంటి అన్నింటిలో కూడా ముందుండి అన్ని రకాలుగాను కూడా ఈ కాలేజీ యాజమాన్యం కూడా అందరినీ కూడా అందులో అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తారు. మరి ఈరోజు చాలా సంతోషం. వీళ్ళ ముగ్గురు 15 సంవత్సరాల నుంచి మంచి అనుభవం ఉన్న వ్యక్తులు. వీళ్ళ చేతుల్లో చాలా మంది పిల్లలు అనేక ర్యాంకులు సంపాదించి ఈవేళ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళకి ఒక మంచి ఆలోచన వచ్చింది ముగ్గురికి కూడా, మేము సొంతంగా ఒక కాలేజీ పెట్టాలి, ఇంకా తక్కువ ఫీజులు వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో చాలా అమౌంట్ తీసుకుంటున్నారు, అలా వద్దు, తక్కువ చేసి మనం చెప్పి మంచి పేరు తెచ్చుకుందాం సంకల్పం పెట్టినప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ అండగా ఉంది, సాధించారు, వాళ్ళు ఓపెన్ చేశారు. అది మంచి శుభాన్ని తెలియపరుచుకుంటూ కంగ్రాచులేషన్స్ టు విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం. నూతనంగా స్థాపించిన ఈ కాలేజీకి బాగా అభివృద్ధి చెందాలని, అట్లాగే మెయిన్గా వాళ్ళు ఫీజులు తగ్గింపు అనే విషయం అది వ్యాపారాత్మకమైన విషయం. మరి ఎంత అందుబాటులోకి వస్తే అంతా మీ కాలేజీ డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు కూడా దాని మీద దృష్టి పెట్టుకుని నష్టం రాకుండా లాభం వచ్చేలాగా మంచి విద్యను ఇవ్వాలి పిల్లలకి, ముఖ్యంగా అది ముఖ్యం. సో మంచి విద్యను అందించాలని యాజమాన్యాన్ని కోరుకుని చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు మరియు 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారములండి. 2026-27 గాను అకాడమిక్ ఇయర్ 10వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ఇంటర్లో ప్రవేశాలకు గాను మన శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అందుబాటులో ఉండడం జరుగుతుందండి. శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో పెట్టడానికి మేము చాలా సంతోషిస్తున్నామండి. ఇంటర్తో పాటుగానే మెరుగైన విద్యను తీసుకురావాలని చెప్పేసి ఐఐటి, నీట్ అండ్ ఎన్సెట్ వంటి పోటీ పరీక్షలకు ఇంటర్తో పాటే ప్రతిరోజు పిన్ టు పిన్ మనకి పాయింట్ వైజ్ గా వాళ్ళకి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మేము మంచి రిజల్ట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీ విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీని స్థాపించడం జరిగింది. జంగారెడ్డిగూడెం ప్రాంత తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు నా నమస్కారాలు. మేము కొత్తగా ఈ సంవత్సరం శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అని స్థాపించడం జరుగుతుంది. పేద విద్యార్థులకు అద్భుతమైన మళ్ళీ అత్యున్నతమైన చదువును అందించుటకు మేము ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో పనిచేసే ప్రతి టీచర్ కూడా ప్రతి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళే. ఇంటర్తో పాటు అన్ని విద్యా కోర్సులకు కోచింగ్ కూడా తర్ఫీదు ఇవ్వబడుతుంది. నమస్కారం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం స్వామివారికి 1,00,000 తమలపాకులతో సామూహిక అర్చనా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజల అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి 1,00,000 తమలపాకులతో అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మే 12న హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. అనంతరం సామూహికంగా హనుమత్ హోమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె కోరారు. జంగారెడ్డిగూడెంలో కురిసిన భారీ వర్షం గాలికి నష్టపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి పార్టీ నాయకులు అండగా నిలిచారు. గాలివాన కారణంగా ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిన బాధిత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జంగారెడ్డిగూడెం 14వ వార్డులోని పశు వైద్యశాల వెనక ప్రాంతంలో నివసిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోన సురేష్ ఇంటి రేకుల షెడ్డు పైకప్పు గాలివానకు పూర్తిగా ఎగిరిపోయింది. దీంతో ఇల్లు తీవ్రంగా దెబ్బతిని కుటుంబం నిలువ నీడలేక ఇబ్బందులు పడుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బాధితుడి ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గున్నాథరావు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంటి పైకప్పు పునర్నిర్మాణానికి అవసరమైన ఖర్చు పార్టీ తరపున 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసరావు, నాయకులు నక్కలపూడి సూర్చంద్ర, రఫీ, బోను ప్రసాద్, మాండ్రు మోహన్ రావు, జీడిగంటి రామారావు, గోరింకల వెంకటేశ్వరరావు, గోవాడ లక్ష్మణ్, రాజబైన చంద్రశ్రీను, గరికెముక్కల భగత్ సింగ్, కాసర సోమిరెడ్డి, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హనుమంతు వాహన సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి నిత్య హోమం, నీరాజనం, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించగా సాయంత్రం 6 గంటల నుంచి హనుమంతు వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ పూజలకు ఉభయదారులుగా జంగారెడ్డిగూడానికి చెందిన చిన్ని బాలభాస్కర్, ఆదిలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాలను పోనంగి సత్యకుమార్ ఆచార్యులు నిర్వహించగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు పాల్గొన్నారు. అనంతరం దాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందచేసి వేద ఆశీస్సులతో సన్మానించారు. ఆలయంలో ఈ నెల 15వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ కోరారు. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks.
We also planning for skill clubs, robotics, and our focus would be on AI so that every child is well versed in doing such activities and they're required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy, Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్కి అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నిర్వహించారు. దీనిలో భాగంగా పలు శాఖల అధికారులతో కలిసి ప్రజల వద్ద నుంచి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే దానికి గల కారణాలను లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులకు శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు. ఆవిడ చేపెట్టిన తప్ప తీసుకోండి. ప్రజా సమస్యలను త్వరితగతిన పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ ను నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి పరిష్కార మార్గాలు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి వారం పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. ఈ వారం భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంతో పాటుగా సబ్ డివిజన్ కేంద్రాల్లో, సర్కిల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం ఫిర్యాదుదారులకు శ్రీ సత్యసాయి ట్రస్ట్ సహకారంతో భోజనాలను ఏర్పాటు చేశారు. మాది ల్యాండ్ అయ్యి అమ్ముకున్నాడు. మేము బిజినెస్ చేసుకున్నాడు. టార్గెట్ ఏంటి కావాలి పెద్ద మనిషి దగ్గర పెట్టి పెట్టమని చెప్పారు. పెట్టేస్తే మళ్ళీ రిజిస్టర్ చేయడం జీరో ఎఫ్ఐఆర్ వేసి పంపించాడు. ఎవరో చూసి అమ్మకాలను ఎవరో పెద్దవి వేసాయి. మరి ఉందా అందుబాటు పొలం ఎవరి పేరు మీద ఉంది? మరి వాళ్ళ పొలం శ్రీనివాస సమస్య ఏమైంది? సొంత అన్నదమ్ములా? అన్నదమ్ములు కొడుకులా? మీకు ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఏం చేసేది? హనుమత్ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ గుడి వెనుక భాగాన ఉన్న శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించే పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు కోరారు. ఆలయం వద్ద సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ హనుమత్ జయంతి పురస్కరించుకుని భక్తాంజనేయ స్వామి ఆలయంలో సుప్రభాత సేవ అనంతరం పంచామృతాలతో నవరసాలతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుపుతామన్నారు. అదేవిధంగా సామూహిక అష్టోత్తర పూజా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ వేడుకలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. భక్తజన విజ్ఞప్తి, 12వ తారీఖు అనగా మంగళవారం రేపు హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనక భాగాన వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలాన సుప్రభాత సేవతోటి కార్యక్రమాలు ప్రారంభమయ్యి స్వామివారికి విశేషంగా పంచామృతాలతో నవరసములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించిన తర్వాత సామూహికంగా అష్టోత్తర పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. అనంతమైన శక్తికి అఖండమైన ధైర్యానికి ప్రతీక అయినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారిని దర్శిస్తే సకల విధాలా కూడా శుభంగా ఉంటుందని కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న మసీదు వద్ద ఈ నెల 13వ తేదీన చిన్నపిల్లలకు ఒడుగుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మహమ్మద్ షాహీన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులచే చిన్నపిల్లలకు ఒడుగుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. నా పేరు మహమ్మద్ షాహీన్. నేను జమియత్ అహ్లే హదీస్ వైస్ ప్రెసిడెంట్ని. ఇన్షాల్లా ఈ నెల 13వ తారీఖు బుధవారం నాడు పాత బస్టాండ్లో ఉన్నటువంటి మసీద్ ఖుబా నందు చిన్నపిల్లలకు ఒడుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఒడుగులు మన హైదరాబాద్లో ఉన్నటువంటి గొప్ప యునానీ డాక్టర్ గారి చేత ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు మరియు ముస్లిమేతర సోదరులు ఈ నెల 13వ తారీఖు బుధవారం నాడు వచ్చి పాత బస్టాండ్లో ఉన్నటువంటి మసీద్ ఖుబా నందు ఈ యొక్క ఒడుగుల కార్యక్రమం చేయించుకుంటారని తెలియచేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఉదయం 6 దగ్గర నుంచి 10 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. దయచేసి గమనించండి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించే వారు జమియత్ అహ్లే హదీస్ జంగారెడ్డిగూడెం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. బేమడోలు జంక్షన్లోని శ్రీహరి నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చారాల నడుమ యాగ బ్రహ్మలు, అర్చకుల కాశీబొట్ల పార్వతీశ్వర శర్మ పర్యవేక్షణలో కాశీబొట్ల పవన్ ఆచార్యులు శాస్త్రోక్తంగా యాగక్రతువును నిర్వహించారు. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. పూర్ణాహుతి కార్యక్రమంతో యాగాలు ముగియగా వేద పండితులు యాగ స్వస్తి, వేద ఆశీర్వచనాలు అందించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో మారుమోగాయి. మహిళలు, యువత, చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముప్పిరిశెట్టి రాజేష్ చిన్న, నందిగం జగన్మోహన్ రావు, పొన్నం గోపి, సవలం నాని, రాగం నాగేశ్వరరావు, పండ్రాంగి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పుష్పాలు వేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన భారీ ఈదురుగాలులు, కుండపోత వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తుఫాన్ వాతావరణాన్ని తలపించేలా గాలులు వీచడంతో పట్టణం అల్లకల్లోలంగా మారింది. పట్టణంలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక కాలనీల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు అంధకారంలో గడపాల్సి వచ్చింది. ఏలూరు ప్రధాన రహదారితో పాటు పట్టణంలోని అంతర్గత రహదారులు వర్షపు నీరు, మురుగునీటితో జలమయమయ్యాయి. బస్టాండ్ ముందు డివైడర్ ఇరువైపులా భారీగా నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అశోక్ నగర్, బుట్టాయిగూడెం రోడ్, కొవ్వూరు రోడ్, శ్రీనివాసపురం రోడ్, అసోరాపేట రోడ్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఏలూరు రోడ్లో భారీ వృక్షం ఒరిగిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పలు చోట్ల విద్యుత్ నియంత్రికలు, స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ శాఖ సిబ్బంది అత్యవసర మరమ్మతు పనులు చేపట్టారు. వర్షం, గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు, అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనాలు ఏర్పాటు చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో హనుమత్ జయంతి శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు. ఘనంగా టీడీపీ నాయకులు, సింహాద్రి మొబైల్ వరల్డ్ అధినేత మద్దుల రాంబాబు జన్మదిన వేడుకలు, పేదలకు దుప్పట్ల పంపిణీ. జంగారెడ్డిగూడెంలో శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ప్రారంభం, నాణ్యమైన విద్యను అందించాలని ప్రముఖుల ఆకాంక్ష.